కిందికి లాగడానికి టీడీపీలో ఉన్న లీడర్స్ అంటున్నారు అనుకోవచ్చా అన్న? అంటే కళ్యాణ్ గారు లాగడం అనేది కాదు, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక లీడర్షిప్ అనేది ఇప్పుడు కావాలి. అయితే ఇప్పుడు లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తులు కావాలి. సో మహాసేన రాజేష్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, చాలా సీనియర్ లీడర్లే మాట్లాడారు. కాబట్టి అంటే మీరు అన్నట్టు కోరుకుండొచ్చు, ఇప్పుడు డౌన్ఫాల్ చేయాలని కోరుకోవచ్చు, కానీ అందరూ కోరుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్లనే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇది ఎవరిని అడిగినా ఇది వాస్తవం. అది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ అవుట్ కాకుండా వన్ సైడ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా ఏదైతే ఈ అలయన్స్ ఉందో టీడీపీ జనసేన బీజేపీ ఉందో బ్యాలెన్స్ అవుట్ కాకుండా కొన్ని సీట్లు తక్కువ ఇచ్చినా సరే ఒప్పుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయపరమైన ఏ చిన్న తేడా రాకుండా ఉండాలని చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడం లేకపోతే ఇంకో వ్యక్తిని చేయడం అనేది రాజకీయ పరంగా అది ఇంకా వేరే కాంట్రవర్సీ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే అపోజిషన్ పార్టీకి చాలా పెద్ద అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల పార్టీలు ఏమన్నా విడిపోయే అవకాశం ఉందంటారా? చీలికలు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పార్టీలో చీలికలు అంటే కేడర్లో చీలికలు వచ్చే అవకాశం, పొత్తులో మూడు పార్టీల మధ్యలో అంటే ఇప్పుడే రావు ఇవి. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే జరుగుతున్న అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అందరూ మనసులో పెట్టుకునే అవకాశం ఉంటుంది.